పేరు పొంగూరు శర్మి, పొంగూరు నారాయణ గారి కూతురునండి. ఈరోజు నేను ఎస్విజిఎస్ గ్రౌండ్స్లో ఎగ్జిబిషన్కి వచ్చానండి. 11th డివిజన్లో ఎస్విజిఎస్ గ్రౌండ్స్లో ఎగ్జిబిషన్లో ఉన్నానండి. ఈ ఎగ్జిబిషన్ ఎంతో అద్భుతంగా చేశారు. ఈ సంవత్సరం యొక్క స్పెషాలిటీ కాశ్మీర్ థీమ్ అండి. సో మంచుకొండల్లో మనం ఎగ్జిబిషన్ ఎంటర్ అయినప్పటి నుంచి మంచుకొండల్లో ఎలా అయితే అనిపిస్తుందో, కాశ్మీర్ చూస్తే ఎలా అయితే అనిపిస్తుందో అలా ఎంతో బాగా సెటప్ చేశారు, ఎంతో బాగా డెకరేట్ చేశారు. సో మనం ఎగ్జిబిషన్ ఎంటర్ అయినప్పటి నుంచి వెళ్ళేంత దాకా మనకెంతో సంతోషాన్ని ఇచ్చే ఫుడ్ ఉంది, సంతోషాన్ని ఇచ్చే రైడ్స్ ఉన్నాయి, అదేవిధంగా స్టాల్స్ ఉన్నాయి, టాయ్స్ ఉన్నాయి. అండ్ మొత్తం కుటుంబం కలిసి వచ్చి ఇటు పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ కలిసి వచ్చి ఇక్కడ చాలా బాగా టైం స్పెండ్ చేయొచ్చండి. నాకు ఫస్ట్ తిరుమల నాయుడు గారు చెప్పినప్పుడు ఎగ్జిబిషన్ ఈరోజు ఓపెన్ అవుతుంది అని చెప్పినప్పుడు ఫస్ట్ ఒకటే గుర్తొచ్చిందండి. నా చిన్నప్పుడు మా నాన్నగారు ఇంకా నా కుటుంబంతో నేను ప్రతి ఒక్క సంవత్సరం నెల్లూరులో ఎగ్జిబిషన్కి వచ్చేదాన్నండి. ఎంతో బాగా టైం స్పెండ్ చేసేదాన్ని, గడిపేదాన్ని, ఎంతో ఆనందంగా. సమ్మర్ హాలిడేస్ అంటేనే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఎగ్జిబిషన్. అలాంటిది ఎగ్జిబిషన్ ఈరోజు ఇక్కడ ఆర్గనైజ్ చేసినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ నేను ఇక్కడ పాల్గొన్నందుకు నాకు ఇంకా బాగా ఆనందంగా ఉందండి. నేను నా కొడుకుతో కూడా ఇక్కడికి వచ్చాను. అండ్ టీడీపీ సైన్యం అంతా ఉన్నారు. తప్పకుండా నెల్లూరు ప్రజలందరూ ఒక్కసారి ఇక్కడికి వస్తే మీరు ఎంతో బాగా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. అండ్ మీకు ఎన్నో మెమరీస్ కూడా ఉంటాయండి. అండ్ తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నీ పేరు చెప్పాలి, నీ పేరు ఎవరు తెలియదు. యాక్చువల్లీ మనం కాశ్మీర్ సిటీ అనేది చాలామంది పోగలుగుతారు, చాలామంది పోగలేరు కాశ్మీర్కి వెళ్ళాలంటే. సో ఆ కాశ్మీర్ని, ఆ కాన్సెప్ట్ని నెల్లూరులో కొత్తగా పరిచయం చేయాలనుకున్నాం. ఈరోజు పరిచయం చేయడం జరిగింది. కాశ్మీర్కి వెళ్తే ఎలాంటి అనుభూతి ఉంటుందో ఇక్కడికి వచ్చిన అదే అనుభూతి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో మనకి పాకిస్తాన్ జరిగిన యుద్ధం గురించి, దాని గురించి ఒక కాన్సెప్ట్ థీమ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరు వచ్చి తప్పక చూసి ఆనందించి వెళ్ళాల్సిన టికెట్స్. నెల్లూరు నగరంలో ఉండే ప్రజలకి ఈ వేసవిలో ఒక చల్లదనం కోసం సాయంత్రం సంధ్యావేళల్లో కుటుంబంతో కలిసి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండేదానికోసం ఈరోజు ఎస్విజిఎస్ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి కాశ్మీర్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి శరణి మేడం గారు రావడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం భారతదేశం ఏ విధంగా అయితే పాకిస్తాన్ మీద జరిపినటువంటి పోరాటంలో, యుద్ధంలో ప్రతి ఒక్కరు కూడా, ప్రజలందరూ కూడా సైన్యానికి సెల్యూట్ చేశారు. ఈరోజు వీరు పెట్టినటువంటి థీమ్స్ ఏదైతే లోపల ఉన్నాయో సైనికులకి ఏ విధంగా వాళ్ళ ఫ్లెక్సీస్ పెట్టి వచ్చేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి ఎవరైతే వస్తున్నారో పబ్లిక్ వారందరూ కూడా ఒక సెల్యూట్ చేస్తూ వారిలో ఉండేటటువంటి దేశ అభిమానాన్ని కూడా వ్యక్తపరచడం ఈరోజు మనందరం కూడా చూసాం. కాబట్టి మంచి థీమ్ తోటి, మంచి సెటప్ తోటి ఇక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ యాజమాన్యాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి వారందరూ కూడా ఇక్కడికి రావచ్చండి. కేవలం 100 రూపాయలు మాత్రమే వీరు టికెట్ పెట్టడం జరిగింది. కాబట్టి నెల్లూరు నగర వాసులు, మరీ ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా కుటుంబంతో సంతోషంగా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎస్విఎస్ కాలేజీలో ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేశారు. దానికి ముఖ్య అతిథిగా మా గౌరవనీయమైనటువంటి పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు వారి, ఎందుకంటే మన పురపాలక శాఖ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు నారాయణ సార్ పాప వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్, వాళ్ళ మనవడు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఈ ఎగ్జిబిషన్ చాలా, గతంలో కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఎగ్జిబిషన్ కూడా జరిగినాయి. మళ్ళా కూడా ఇక్కడ సునీల్ గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ పిల్లలు కూడా చాలా బాగున్నాయి. ఆల్రెడీ చిన్నపిల్లలు ఆడుకోవడానికి మా నారాయణ సారు మధ్య పార్కులు కూడా అభివృద్ధి చేశారు. దాదాపు 45 పార్కులను అభివృద్ధి చేసి ఈరోజు చిన్నపిల్లలు ఊర్లకు కూడా పోకుండా ఈ యొక్క పార్కుల్లోనే ఆడుకుంటున్నారు. మళ్ళా ఎక్స్ట్రాగా
ఎక్కడ సెలవులు ఎక్కడ పోకుండా అటు పార్కులు ఇట్లు సాయంత్రం పూట ఇటు ఎగ్జిబిషన్ కూడా వచ్చే విధానంగా అందరూ కూడా చేస్తున్నారు. దానికి నారాయణ సార్కి కానీ యజమానానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ యొక్క ఎగ్జిబిషన్లోకి అడుగుపెట్టిన వెంటనే కాశ్మీర్ని తలపించే విధంగా అన్నీ ఉన్నాయి ఇక్కడ మంచి కొండల్లాగా. అలాగే మన సైనికులు ఏ విధంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేస్తూ అందరూ లోపలికి వచ్చాం. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ చాలా చక్కగా అన్ని వస్తువులు ఉన్నాయి. నేను నెల్లూరు జిల్లా ప్రైవేట్ స్కూల్ అధ్యక్షుడిగా ఉన్నాను మరియు కార్పొరేటర్గా. ఈ ప్రాంతం స్కూల్ కూడా ఉంది. మేము స్కూల్స్లో ఉన్నటువంటి మా పిల్లలందరూ కూడా ఇక్కడ కూడా మేము పంపించడం జరుగుతుందని కూడా మనమే చేస్తున్నాం. అలాగే స్కూలు పిల్లలకు కూడా దీనికి కన్సెషన్ కూడా ఇవ్వాలని కూడా నేను యాజమాన్యాన్ని కూడా కోరుతున్నాను. ఎందుకంటే జూన్లో కూడా స్కూల్స్ కూడా ప్రారంభమవుతాయి కాబట్టి మా స్కూల్ తరఫున కూడా మేము ఇక్కడ దీనికి సపోర్ట్ చేస్తాం. చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ పెద్దలు వస్తువులు కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. చాలా చక్కగా చేసింది ఒక ఎగ్జిబిషన్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేడం గారు కూడా ఇక్కడికి వచ్చేసిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ Yeah.